హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. జాబిచండి పొద్దున్నే మా ఇంట్లో పనసకాయ కోసినారు. పనసకాయ కోసి చెత్త నా ఇచ్చి పడేసి రాపరా బయట అన్నారు. చల్లే పడేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఊరగాయ పెట్టాలా సామాన్లు దాపని చెప్పేదానికి బీగాలు తీసుకొని ఇంకా బండి స్టార్ట్ చేసుకొని రెడీ అయిపోయినా. ఇంకా మొత్తం సామాన్లన్నీ తీసుకొని బ్యాక్ రిటర్న్ అయిపోయేటప్పుడు కొంచెం బండి కడిగిసాము. బుల్లెట్ కొత్త తీసుకున్న తర్వాత ఫస్ట్ వాష్ ఇచ్చినాను. ఫస్ట్ వాష్ అంతా నీట్గా చేసేసిన తర్వాత నేను ఇంటికి వచ్చే లోపల మా అమ్మ మొత్తం ఇది మామిడికాయలకి ముందర జీళ్లు తీయడం స్టార్ట్ చేసేసింది. ఇంకా జీళ్లు తీసే తర్వాత చూస్తున్నారు కదా, ఇది లోపల అదేదో ముట్టి అంటారు కదా, ఆ ముట్టితో కలిపి పెట్టేది. ఇంకా ఈ కట్ చేసేటప్పుడు నాకు కూడా కొంచెం తెగింది. ఇంకా తెగాల్సిందేలే అని చెప్పుకొని కట్టుకున్న తర్వాత ఇంకా ఆరబెట్టినాం అనమాట. ఎందుకంటే వాటర్ అనేది ఉండకూడదు కదా. సో ఆరబెట్టిన తర్వాత ఇవి ఇంకా పప్పు దినుసులు అవన్నీ వీటి పేర్లు నాకు తెలియదు, తప్పు అనుకోవద్దండి. అవన్నీ ఎంచుకునే టైంలో మా వాడు నూరుతున్నాడు. మొత్తం 3 రకాల ఊరగాయలు అయితే పెడుతుంది మా అమ్మ. సో ఇంకా ఇది వాటర్ అనేది పోయిన తర్వాత పూర్తిగా పెద్ద డబ్బాలో తీసుకొని మెంతులు ఆవాలు పేస్ట్ పొడి పొడి. ఇది స్పెషల్ అభిరుచి పొడిములు తీసిన కారపడట ఊరగాయలు మాత్రమే. కన్నీ వేసి నీట్గా మిక్స్ చేద్దామని చెప్పి కూర్చున్నా. ఇంకా ఫస్ట్ చేత్తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాని తర్వాత మళ్ళీ పైన క్యాప్ పెట్టి ఇలా బాగా కలిపినాం అనమాట. నేను కలిపిన తర్వాత మా వాడు కూడా బాబాయ్ నేను కలుపుతా అని చెప్పి మా వాడు కూడా కలిపినాడు. ఇంకా దీని తర్వాత ఫైనల్లీ ఇంకా నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 3-4 రోజులు వదిలేసిన తర్వాత మనకు ఊరగాయ అనేది రెడీ అవుతుంది. ఎంతమందికి ఊరగాయ కావాలో కామెంట్ చేయండి. మా వాడు చూడండి అప్పుడే నోరు ఊరిస్తున్నాడు. బాయ్ బాయ్.